రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోను ఏప్రిల్ 14ను విడుదల చేయనుంది. కమలం పార్టీ సంకల్ప పత్రం పేరుతో దీనిని విడుదల చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్తో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభివృద్ధి, సుసంపన్న భారత్, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా దీనిని తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ ఇందుకోసం ఇప్పటికే 2 సార్లు కీలక సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. సంకల్ప పత్రం కోసం బీజేపీ ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. దాదాపుగా 15 లక్షల సూచనలు రాగా ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలు నమో యాప్ ద్వారా పార్టీలోకి పంచుకున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన కమిటీ మేనిఫెస్టోని చివరకు రూపొందించింది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోను ఏప్రిల్ 14ను విడుదల చేయనుంది. కమలం పార్టీ సంకల్పం పేరుతో దీనిని విడుదల చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్తో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభివృద్ధి, సుసంపన్న భారత్, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా దీనిని తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ ఇందుకోసం ఇప్పటికే 2 సార్లు కీలక సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. సంకల్ప పత్రం కోసం బీజేపీ ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. దాదాపుగా 15 లక్షల సూచనలు రాగా అందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలు నమో యాప్ ద్వారా పార్టీతో పంచుకున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన కమిటీ మేనిఫెస్టోను రూపొందించింది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోను ఏప్రిల్ 14న విడుదల చేయనుంది. కమలం పార్టీ సంకల్ప పత్రం పేరుతో దీనిని విడుదల చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్తో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభివృద్ధి, సుసంపన్న భారత్, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా దీనిని తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. ఇక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ ఇందుకోసం ఇప్పటికే 2 సార్లు కీలక సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. సంకల్ప పత్రం కోసం బీజేపీ ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. దాదాపుగా 15 లక్షల సూచనలు రాగా ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలు నమో యాప్ ద్వారా పార్టీతో పంచుకున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన కమిటీ మేనిఫెస్టోను తుదికి రూపొందించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో కృష్ణమూర్తి, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేనిఫెస్టో పంచన్యాయతో ముందుకు వెళ్తుంది. ఇక బీజేపీ మేనిఫెస్టో చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ 14వ తేదీ ఆ రోజు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసేందుకు జాతీయ పార్టీ నిర్ణయించింది. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో అమిత్ షా, నరేంద్ర మోడీ వీరందరూ కలిసి పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంటే గత కొంతకాలంగా సుమారుగా 3 మాసాలుగా బీజేపీ ఈ మేనిఫెస్టో మీద కసరత్తు చేస్తా ఉంది. ఎన్నికలకు సమాయాత్తము, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీజేపీ దీనికి సంబంధించినటువంటి అంటే రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా, మొదట్లో జిల్లాల వారీగా బీజేపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉందని అభిప్రాయం సేకరించారు. తర్వాత రాష్ట్రాల వారీగా తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్రంలో అంటే సెంట్రలైజ్ గా చేసి కేంద్ర పార్టీకి సలహాలు, సూచనలు పంపించండి. అంటే రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీలతో పాటు ప్రజలు ఎవరైనా పంపచ్చు, కామన్ పీపుల్ ఎవరైనా పంపచ్చు అనేది నమో యాప్ తో పాటు మిగతా అంశాలు లేఖల ద్వారా కానీ వాళ్ళ వినతి పత్రాల ద్వారా కానీ ఇవ్వచ్చు అని చెప్పేసి ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి అనేక సంఘాలు, అనేక యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, మిగతా వీళ్ళందరూ కూడా వెళ్ళి చెప్పారు. వాళ్ళకి అంటే మేధావుల సంఘం కానీ మిగతా అందరూ కూడా వాళ్ళకి కావాల్సి అంటే మేనిఫెస్టోలో ఏ రకంగా ఉండాలి, ఏ అంశాలు పొందుపరచాలి, ఎలా ఉంటే బాగుంటుంది, దేశ భవిష్యత్తు మరింత పురోగతి సాధించాలి, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్ మారాలంటే ఏం చేయాలి, ఏ రకమైనటువంటి మేనిఫెస్టో పెడితే బాగుంటుందని. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టో పాంచనాయ్ పేరుతోటి కాంగ్రెస్ కొంత విడుదల చేసింది. పాంచనాయ్ 25 గ్యారంటీ పేరుతో విడుదల చేసింది. దానికి అంటే దాంట్లో పూర్తిగా ప్రజలకు కొంత ఆశాజనకమైన అంటే ఫ్రీ కొన్ని ఇష్టం అని చెప్పేసి చెప్పారు. ₹1,00,000 మినిమం ₹1,00,000 ఉండే జీతాన్ని, ఉద్యోగాన్ని ఇష్టం ప్రతి ఇంటికి. ఈ రకమైన ప్రతి మహిళకు ఏడాదికి ₹1,00,000 బెనిఫిట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ రకమైనటువంటి హామీలు కొన్ని ఇచ్చారు. అయితే బీజేపీ అట్లాంటి ఉచిత హామీల వైపు వెళ్లకుండా ఈసారి చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్థితి పాటు దేశ యువతలో ఉన్నటువంటి శక్తిని వెలికితీసి దాన్ని ప్రొడక్టివిటీగా మార్చాలి అన్న ఉద్దేశంతో చేయాలి అని కొంత నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ కోణంలో మేనిఫెస్టో ఉండబోతుంది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశాలు అంటే ఇప్పటికే బీజేపీ కొంతకాలంగా సుమారుగా 30 సంవత్సరాలుగా 27-30 సంవత్సరాలుగా ఏవైతే నిర్ణయాలు తీసుకుందో 370 ఆర్టికల్ రద్దు, రామ మందిర నిర్మాణము, ఇట్లాంటి అంశాల మీద తీసుకొని ఇవే అసలు బీజేపీ ఏ ఎన్నికలు వెళ్ళినా మందిర్ వహీ బనాయింగే అనే నినాదంతో వెళ్ళారు వాళ్ళు. ఆ నినాదం ఇప్పుడు పూర్తి నేపథ్యంలో మరికొన్ని అంశాలను తీసుకొని అంటే దేశ ప్రజలకు ఏ రకమైన మేలు చేయొచ్చు, ప్రపంచ దేశంలో భారత్ను అగ్రగామి దేశంగా ఉంచాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ మేనిఫెస్టోలో దీనికి సంబంధించిన కొంత రోడ్ మ్యాప్ని ఇచ్చే అవకాశం కనిపిస్తాయి. మేనిఫెస్టోలో రేపు విడుదల మేనిఫెస్టోలో అగ్రస్థానంలో దేశాన్ని ఉంచాలంటే బీజేపీ ఏ రకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తా ఉన్నది. ఉచితాలకు కాకుండా, ఉచితాలతో ప్రజలను మభ్యపెట్టి మసిబూసి బారడికాయ చేయకుండా ఉండడంతో పాటు ప్రజలను సర్వాంగీణ వికాసం కోసం బీజేపీ ఏ రకమైన నిర్ణయం వాళ్ళ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటనే విషయంలో ఈ మేనిఫెస్టో కాకుండా వచ్చాను. మేనిఫెస్టో నిజంగా మన మేనిఫెస్టో విడుదలైతే ఖచ్చితంగా బీజేపీ మేనిఫెస్టో మీద విపక్ష పార్టీలు కొంచెం దుమ్మెత్తిపోచే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఉచితాలు ఉండవు, దాంట్లో ప్రజలను ఆకర్షించే విధంగా పథకాలను వాళ్ళు పెట్టారు. కాబట్టి బీజేపీ మేనిఫెస్టో
కొంత విఫల మేనిఫెస్టో అన్న ప్రచారం కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి ఆ కోణంలో. అయినప్పటికీ బీజేపీ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కావాల్సిన వ్యూహాలతో కూడా సిద్ధం చేసుకోవాలి మేనిఫెస్టోలోని అంశాలు. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల మేనిఫెస్టోగా, పీపుల్స్ మేనిఫెస్టోగా దీన్ని ప్రకటిస్తున్నటువంటి బీజేపీ కొంత ఆ మేనిఫెస్టోలో ప్రజల నుంచి తీసుకొచ్చిన అభిప్రాయాన్ని వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రకంగా ఉన్నాయి, రేపు బీజేపీ ఏ రకమైన పాలన సాగించబోతుంది, బీజేపీ చేసేటువంటి పరిపాలన ఏ రకంగా ఉండబోతుంది, అది దేశానికి పనికొచ్చేట్టుగా ఉంటుందా లేకపోతే దేశాన్ని నిర్వీర్యంగా చేసే అవకాశం ఉంటుందా అన్న అంశం కూడా చర్చ వచ్చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మనం చూడవచ్చు, వాళ్ళు చెప్పినటువంటి అంటే ₹1,00,000 ఇంటికి ఇస్తామని చెప్పేసి మిగతా కొంత చెప్పారు. దానికి సంబంధించి జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కూడా కొంత కాంగ్రెస్ మేనిఫెస్టోను తప్పుపెట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రపంచ బడ్జెట్ తీసుకుంటే సరిపోతుంది, మన దేశ బడ్జెట్ సరిపోదు అని చెప్పేసి ఆయన చెప్పారు. 66 కోట్ల మంది జనాలు ఉన్నారు, దేశ బడ్జెట్ 44 కోట్లు, ఏ రకంగా వీళ్ళు ఇస్తారు ఏడాదికి అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు చేస్తారు. అంటే ఈ రకమైన చర్చ కూడా వస్తూ ఉంది. రేపు ఖచ్చితంగా బీజేపీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మేనిఫెస్టో మీద యుద్ధం జరిగే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. యుద్ధం జరిగే అవకాశాలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా మోదీ ప్రసంగాల్లో ఎక్కడికి వెళ్ళా కూడా మోదీ గ్యారంటీ అంటూ కూడా కొన్ని హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ మోదీ గ్యారంటీ అನ್ನು కూడా కొన్ని అక్కడ ప్రచారంలో భాగంగా కొన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అవి కూడా ఇందులోకి పొందుపరిచే అవకాశం కనిపిస్తుందా? గతంలో బీజేపీ ప్రభుత్వంలో చాలా సక్సెస్ఫుల్గా సఫలీకృతమైనటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. సో వాటిని కూడా చేర్చి సంపూర్ణమైనటువంటి మేనిఫెస్టో ఉండే అవకాశం ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇంతకుముందే మోడీ చెప్పారు, నేను ఏది చెప్తున్నా చేస్తాం, అసాధ్యమైంది నేను చెప్పాను, ఖచ్చితంగా చేయను, దానికి సంబంధించిన విషయంలో మాట్లాడని చెప్పారు. మనం ఇప్పటివరకు ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాము, రామ మందిరం విషయం కానీ ఆర్టికల్ 370 విషయంలో కానీ బీజేపీ మొదటి నుంచి ఏదైతే పట్టుబట్టిందో దాన్ని పూర్తి చేసి సాధించి చూపించింది. ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ మిగతా అంశాల విషయంలో కొంత సాధించి చూపించింది. రేపు మేనిఫెస్టో అయితే ఖచ్చితంగా గ్యారంటీలే, ఇది మోడీ గ్యారంటీలే, బీజేపీ గ్యారంటీలే. ఖచ్చితంగా ఈ గ్యారంటీలు మోడీ గ్యారంటీల విషయంలో ఖచ్చితంగా దాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ అంశాల ప్రకారంగా వెళ్లేందుకు కొంత ముందుకెళ్ళాలనుకుంటే అంటే ఏవైతే బీజేపీ చేయదలుచుకున్నది అది కూడా దేశం కోసం, ధర్మం కోసం పనికి వచ్చే అంశాలు ఏమున్నాయి అనే విషయాలను మాత్రమే బీజేపీ తన మేనిఫెస్టో పొందుపరచాల్సింది. ఏదో ప్రజాకర్షక తాత్కాలిక ప్రయోజనాలు, తాత్కాలికంగా ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ రకమైనటువంటి హామీలు ఇవ్వరు. ఖచ్చితంగా అంటే 2014 ఎన్నికల్లో నినాదం ఒకటి మోడీది, 2019లో ఒక నినాదం, ఈ 2024 జరిగేటువంటి ఎన్నికల్లో మోడీ గ్యారంటీ, 2019లో చౌకీదార్ మోడీ, 2014లో దేశ్ కి నేత, అంటే ఈ రకమైనటువంటి నినాదంతో వెళ్ళారు. కాబట్టి ఈసారి మోడీ గ్యారంటీ కాబట్టి ఈ గ్యారంటీలు మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి అంశాలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఉంటాయి. బీజేపీ తనకు అనుకూలంగా ఉన్నాయి, తాను చేయగలరు. అంటే ఏ హామీలు ఇస్తే ఆ హామీలు ఎట్లా నెరవేర్చగలం, వాళ్ళకి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, ఆ రూట్ మ్యాప్ ప్రకారం చేయగలరు. ఇప్పటికే మోడీ సందర్భాలు ప్రకటించారు, అనేక సందర్భాల్లో రోడ్ షోల సందర్భంగా పబ్లిక్ మీటింగ్ సందర్భంగా ప్రకటించారు. ఎన్నికలైన వెంటనే కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటాము, విప్లవాత్మకమైన నిర్ణయాలు ప్రకటించబోతున్నాము. ఇంకొక అంశం ఆర్బీఐ అధికారులకు చెప్పారు, ఎన్నికలు అయిన వెంటనే మీకు చేతి నిండా పని ఉంటుంది, బీ అలర్ట్ అని కూడా హెచ్చరించారని చెప్పేసి వస్తా ఉన్నాయి. అంటే కొంత ఆర్థిక సంస్కరణలు, ప్రజా సంస్కరణలు, అదేవిధంగా దేశ రక్షణ పెంచడము, ఇవన్నీ కూడా కొంత ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి గారు.